మహబూబీ హైదరాబాద్ పాత బస్తీ ఛత్తాబజార్ రాయల్ కోట్లో నివసిస్తున్న మహబూబీ గత 3 సంవత్సరాల క్రితం ఒక అనాథాశ్రమంలో వెళ్ళిపోయింది. ఆమె చాలా ధనవంతురాలు, చాలా వరకు చదువుకుంది, మంచి ఫ్యామిలీ, 2 కూతుర్లు, 1 కొడుకు కూడా ఆమెకున్నారు. అందరికీ ఉన్న ఆస్తి సరి సమానంగా పంపకాలు చేసిన తర్వాత 2 కూతుర్లకి చాలా ఘనంగా వివాహం చేసింది. వాళ్ళైతే అత్తగారింటికి వెళ్ళిపోయారు. కొడుకు కూడా ఆమె స్తోమతను బట్టి వివాహం చేసింది. అతను కూడా ఆస్తిలో భాగం ఇచ్చి ఉన్న డబ్బు బంగారం మొత్తం కొడుకు కూడా ఇచ్చింది. తర్వాత ముగ్గురు 3 దిక్కులుగా వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న మహబూబీ ఒక్కసారిగా ఆమె అనాథగా మారిపోయిన పరిస్థితి. కొంతకాలం తర్వాత అతని భర్త కూడా చనిపోయారు. చూసుకునే వాళ్ళు ఎవరు లేక ఆమె రోడ్డు పాలైంది. చాలా కాలం వరకు ఆమె ఛత్తాబజార్ ఈ పరిసర ప్రాంతాల్లో పిచ్చం తీసుకుంటూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఆమె నడవలేని స్థితి, మరోవైపు ఆమె బిచ్చం కూడా అడుక్కోలేని పరిస్థితిలో ఉంటే ఒక అనాథాశ్రమం ఆమెను అడాప్ట్ చేసుకుని ఆమె ఆలన పాలన చూసుకున్నారు. ఆమె గత 2 సంవత్సరాల నుంచి ఒకటే కోరిక కోరుతూ వస్తుంది. సోషల్ మీడియాలో పలు సందర్భాల్లో కూడా ఆమె వీడియోలు కూడా పోస్ట్ చేసుకుంది. నా అనారోగ్యంతో నేను బాధపడుతున్నాను, చివరిసారైనా సరే నా కూతురు నా కొడుకు వచ్చి ఒక్కసారి నన్ను చూసి వెళ్ళండి. నేను చాలా వరకు మిమ్మల్ని ప్రతిరోజు తలుచుకుంటూ కంటితేడ పెట్టుకొని నేను బాధపడుతున్నాను, ఒక్కసారిగా మీరు వచ్చి నన్ను చూడండి అనేసి ఆమె పలుమార్లు సోషల్ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్ చేసింది. కానీ కొడుకులు కూతుర్లు ఎక్కడ ఈ గాథను ఈ బాధను స్పందించలేదు. చాలా వరకు టీవీ9 కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మహబూబీతో కలిపే ప్రయత్నం చేసింది. చివరిసారిగా మహబూబీ దగ్గర నేను స్వయంగా వెళ్ళి ఆమెకు పలకరించినప్పుడు కూడా ఏదో విధంగా టీవీ9 ద్వారా ట్రై చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలపడానికి ప్రయత్నం చేశాం. కానీ ఈలోపే ఆమె అనారోగ్య సమస్యతో బాధపడుతూ చనిపోయింది. చనిపోయే ముందు కూడా ఆమె ఒకే ఒక మాట చెప్పుకుంటూ వచ్చింది, నా కూతుర్లు నా కొడుకులు ఎక్కడైనా సరే ఒక్కసారైనా వచ్చి నన్ను పలకరించి నన్ను చూసి వెళ్ళిపోండి, అదే నాకు చాలు, నా జీవితం ధన్యం అయిపోతుందనేసి మహబూబీ పదే పదే చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ తుది శ్వాస వదిలిన పరిస్థితి.